హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు మీరు 5000 రూపీస్ తోని క్రిప్టో ట్రేడింగ్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో ఎక్దమ్ ప్రాక్టికల్ గా లైవ్ లో ఇప్పుడు మేము ముంగట 5000 రూపీస్ తో ట్రేడ్ తీసుకొని అయితే చూపిస్తా. 5000 రూపీస్ తో ట్రేడింగ్ చేస్తే మనం ఎంత ప్రాఫిట్ చేయొచ్చు, అండ్ నిజంగా మనం 5000 తో ట్రేడ్ చేస్తే ఎలాంటి కాయిన్స్ అయితే తీసుకోవాలి, మనం ఎంత ప్రాఫిట్ చేయగలుగుతాం, ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూడడానికి కనిపిస్తుంది. మీరు కూడా నిజంగా క్రిప్టో ట్రేడింగ్ లకు రావాలి, క్రిప్టో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఓకేనా? వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మొత్తం ఇప్పుడు ప్రాక్టికల్ గా అయితే మీ ముంగట లైవ్ లో అయితే చూపిస్తా, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడైతే నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ నా దగ్గర ఫండ్స్ కూడా చూసుకోండి, 5000 రూపీస్ అనేవి ఉన్నాయి. 5K అని చూపిస్తుంది కదా, అంటే $58 అయితే కనిపిస్తున్నాయి. అంటే 5000 రూపీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి బ్రదర్స్ నా దగ్గర, సరేనా? సో ఇప్పుడు గైస్ మీ ముంగట నేను ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కటి చూపిస్తా బ్రో. మీరు 5000 రూపీస్ తోని మీరు క్రిప్టో ట్రేడింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, అండ్ కాయిన్స్ ని ఎట్లా ఫైండ్ చేయాలి, ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది చూపిస్తా. ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్ చెప్తున్నా జాగ్రత్తగా కంప్లీట్ గా అయితే చూడండి. మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ దొరకబోతుంది. ఎందుకంటే బ్రో, మన ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మన క్రిప్టో మార్కెట్ కొంచెం చాలా బెటర్ గా అయితే ఉందన్నట్టు. ఏంటంటే దీంట్లో బెటర్ ఏంటంటే ఇది 24 అవర్స్ అయితే ఓపెన్ అయితే ఉంటది, మనకి ఎప్పుడు క్లోజ్ అనేది ఉండదు అన్నట్టు. ఓకేనా? అదే మన ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే ఎంత వీక్లీ ఒక 6 టైమ్స్ అయితే ఓపెన్ ఉంటది, అండ్ డైలీ 9:15 కి ఓపెన్ అయ్యి 3:30 కి అయితే క్లోజ్ అవుతుంది. అంటే 6 అవర్స్ అయితే ఓపెన్ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా? సో అక్కడ లిమిట్స్ అయితే ఉన్నాయి, బట్ దీంట్లో మనకి ఎలాంటి లిమిట్స్ అనేవి ఉన్నాయి, అండ్ మనం చిన్న అమౌంట్ తోని మంచి మంచి ప్రాఫిట్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు 5000 రూపీస్ తో ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తా లైవ్ లో. మీ ముంగట ఎంత ప్రాఫిట్ చేస్తానో కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి, మిస్ అవ్వద్దు గైస్. ఓకేనా? అండ్ గైస్, ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా బ్రో. సో మీరు ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ అయితే చేసుకోండి బ్రో. ఎందుకంటే మనము క్రిప్టో ట్రేడింగ్ అనేది మీరు వేరే అప్లికేషన్స్ లో చేశారనుకోండి బ్రో, అక్కడ ఏంటంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఫండ్స్ యాడ్ చేసుకోవడంలో, విత్డ్రా చేయడంలో ఏంటంటే కొంచెం మనకు డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటది, అండ్ టాక్సెస్ కూడా చాలా పే చేయాల్సి అయితే వస్తుంది. ఇది మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి దీంట్లో మనకి ఎలాంటి ట్యాక్స్ అనేవి లేవన్నట్టు. మనకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి దొరుకుతాయి. మనం విత్డ్రా చేసే టైం మనకి ఎలాంటి చార్జెస్ అనేవి తగలాయి. మీకు ప్రతి ఒక్కటి అయితే చూపిస్తా, సరేనా? చూస్తుండండి. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఓపెన్ అయితే చేసుకోండి బ్రో. సో ఇక్కడైతే చూసుకోండి, నా దగ్గర 5000 రూపీస్ అనేవి ఉన్నాయి. సో మీ దగ్గర ఇక్కడ ఫండ్స్ లేకపోతే సింపుల్ ఇక్కడ యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటే అంతైతే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు ఒక 5000 యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా 10,000 యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైప్ చేసేయండి. సింపుల్ గా ఇక్కడ టైప్ చేసేసి దెన్ ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూపీఐ నుండి అయితే పే చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన కదా, ఆ లింక్ తోని మీరు ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మీకు స్టార్టింగ్ లోనే యూపీఐ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు యూపీఐ ఆప్షన్ అనేది రాదన్నట్టు గైస్. ఓకేనా? గుర్తు పెట్టుకోండి. సో ఆ లింక్ తోనైతే ఓపెన్ చేసుకోండి. కొంచెం నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది బ్రో ఓపెన్ చేసుకుంటే. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే నాలెడ్జ్ అనేది ఇస్తున్నా కదా బ్రో, అందుకోసం అయితే, సరేనా? ఓకే గైస్, సో ఇప్పుడైతే మనం ట్రేడింగ్ అనేది చేద్దాం బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము మన దగ్గర 5000 రూపీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు బిట్ కాయిన్ లో గానీ ఇథెరియం లో గానీ చెయ్యకండి 5000 రూపీస్ తోని. ఎందుకంటే బ్రో అది కొంచెం పెద్ద కరెన్సీ కాబట్టి దాంట్లో మనకు 5000 రూపీస్ చేసినాం అనుకోండి బ్రో, అసలు ప్రాఫిట్ ఉండదు అన్నట్టు. సో దాంట్లో ప్రాఫిట్స్ అయితే కానీ కొంచెం గట్టి పెద్ద అమౌంట్ తో చేయాలి. ఒక 50,000 అట్లా పెట్టుకొని చేస్తే మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అది బిట్ కాయిన్. బట్ ఇక్కడ మనం 5000 తో చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఏవైతే చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి కదా బ్రో, ఆ కాయిన్స్ అయితే చెయ్యాలన్నట్టు, సరేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ మార్కెట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి, మనకు దీంట్లో ఎన్ని అయితే కాయిన్స్ ఉంటాయో అన్ని కాయిన్స్ అనేవి ఇక్కడైతే వచ్చేస్తాయి అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ చూసుకోండి, బీటీసీ యూఎస్డి ఎంత నడుస్తుంది బ్రో, $83,952 అయితే నడుస్తుంది బ్రో. ఇది మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే బ్రో ఇది లక్షలలో అయితే అవుతుంది అన్నట్టు. ఇథీరియం చూసుకుంటే 1,915 రూపీస్ అయితే నడుస్తుంది అన్నట్టు. అంటే మనం చిన్న అమౌంట్ తో చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే కిందికి అనేది వచ్చేసి ఇక్కడ ఏవైతే 0.36 ఇట్లా ఉన్నాయి కదా, వీటిలో అయితే చేయాలన్నట్టు. ఓకేనా? బట్ వీటిలో చేయాలంటే ఏంటంటే బ్రో, వీటిలో మనకు మూమెంట్ అనేది కొంచెం స్లోగా అయితే ఉంటది. సో మీకు మూమెంట్ ఉన్న మూమెంట్ ఉన్న కాయిన్ ని ఎట్లా ఫైండ్ చేయాలో కూడా చూపిస్తా, అండ్ మీకు ఏ టైంలో ట్రేడింగ్ చేయాలో కూడా చూపిస్తా అన్నట్టు గైస్. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం చిన్న అమౌంట్ తోని కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి, అండ్ బ్రోకరేజ్ కూడా ఎక్కువ తగలకుండా, ఫీ కూడా ఎక్కువ తగలకుండా మనము మంచిగా బెనిఫిట్ ఉండే కాయిన్ లో చేయాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఏం లేదు, హోమ్ కి అయితే వచ్చేయండి బ్రో. హోమ్ కి వచ్చేసి ఏం చేయండి అంటే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి బ్రో, ఫ్యూచర్స్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ లో అయితే చేస్తాం అన్నట్టు ట్రేడింగ్ అనేది అర్థమవుతుంది కదా. మీరు ఆప్షన్స్ లో అయితే చేయకండి. ఆప్షన్స్ లో ఏంటంటే మనకు టైం డికే, టీటా డికే అనేది ఉంటది, అదే సగం ప్రాఫిట్ ఎత్తుకోబోతుంది. అదే మనం ఫ్యూచర్స్ లో అనుకోండి, ఇప్పుడు ట్రేడ్ తీసుకొని మీరు ఇష్టంగా ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు. మీకు ఈ రోజు లాస్ అవుతుందంటే మీరు రేపు కూడా సేల్ చేయొచ్చు, రేపు ప్రాఫిట్ అయినప్పుడు కూడా సేల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి టైం లిమిట్ అనేది ఉండదు, అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి మనకు టైం డికే అనేది ఉండదు అన్నట్టు గైస్. ఓకేనా? అర్థమవుతుంది కదా. అండ్ దీంట్లో మనకు ఒక ఏంటంటే లావరేజ్ కూడా దొరుకుతుంది అన్నట్టు. లావరేజ్ అంటే డిస్కౌంట్ అన్నట్టు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. సింపుల్ ఇక్కడ ఫ్యూచర్స్ లాగా అయితే వచ్చేసిన కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ
చూసుకోండి గెయినర్స్ లో చూసుకుంటే ఈ రోజు పర్టికులర్ గా ఏవేవైతే గెయినర్స్ ఎవరెవరైతే గెయిన్ అయినారో అవైతే ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు స్టాక్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఏదైతే టాప్ లో ఉందో కదా ఆ టాప్ కాయిన్ అయితే చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి టాప్ కాయిన్ ఎంత నడుస్తుంది 0.0689 ఈ విధంగా నడుస్తుంది కదా. సింపుల్ ఒకసారి దీనిపైన క్లిక్ చేసుకుంటా బ్రో. క్లిక్ చేసుకుంటే ఇక్కడికైతే వచ్చేస్తుంది. సో మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా ఇక్కడ క్వాంటిటీలో మీరు టైప్ చేయాలన్నట్టు. క్వాంటిటీలో ఇక్కడ టైప్ చేస్తా చూడండి. క్వాంటిటీలో టైప్ చేసుకుంటే ఎంత ఒక $3000 లాట్స్ అని టైప్ అయితే చేస్తున్నా. సో 3000 లాట్స్ తీసుకోవడానికి ఎంత తగులుతుంది బ్రో ఇది ఇక్కడ $104 అయితే తగులుతుంది. లావరేజ్ చూసుకోండి 20x అయితే తీసుకున్నా నేను. కొంచెం ఎక్కువ తగులుతుంది అన్నట్టు. ఓకేనా. $3000 తీసుకోవడానికి కొంచెం ఎక్కువ తగులుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇంకోసారి బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చి మళ్ళీ వేరే కాయిన్ అయితే చూసుకోవాలి. ఏదైతే మనకు తక్కువ తగులుతుందో మన ఏదైతే మార్జిన్ తక్కువ తగులుతుందో అదే కాయిన్లు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం కొన్ని లాట్స్ అనేవి ఎక్కువ తీసుకోగలుగుతాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఎన్ని లాట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచి ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. సరేనా. అందుకోసమే సో ఇక్కడ చూసుకోండి ఇది ఎన్ఓటి యూఎస్డి అయితే ఉంది కదా 0.00 ఇదైతే నడుస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని చూసుకుంటా. ఇక్కడ కూడా నేను ఒక 3000 లాట్స్ అయితే టైప్ చేసుకుంటా చూడండి. 3000 లాట్స్ తీసుకుంటా. చూసుకోండి ఇది జస్ట్ $40 అయితే తగులుతుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో దీంట్లో అయితే మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. $40 అంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం 5000 అంటే మన దగ్గర ఎన్ని డాలర్స్ ఉన్నాయి బ్రో. ఇక్కడ హోమ్ కి వస్తా $58 అనేవి ఉన్నాయి కాబట్టి సో మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. ఎటువంటి ఇదే కదా నాట్ యూఎస్డి దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఎంత 3000 క్వాంటిటీ ఇస్తే జస్ట్ ఎంత తగులుతుంది మనకు $58 అయితే తగులుతుంది అన్నట్టు గైస్. ఓకేనా. ఇది సెకండ్ స్టెప్ గైస్. సెకండ్ స్టెప్ అయితే ఇట్లా చూసుకోవాలి. మీరు ఎంత చూసుకోవాలి మీ 5000 లో ఒక మినిమం ఒక 3000 లాట్స్ తీసుకునే విధంగా ఉంటే బెటర్ అన్నట్టు. ఓకేనా. అర్థమవుతుంది కదా. $40 తగులుతుంది కాబట్టి దీంట్లో అయితే ఇప్పుడు మనం చూద్దాం. సరేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేస్తా. మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీకు దేంట్లో ట్రేడింగ్ చేయాలనేది ఒక స్టెప్ అనేది అర్థమైపోయింది. దీంట్లో ఈ కాయిన్లు అయితే ఇప్పుడు తీసుకుంటే మనకు మనము ఏంటంటే ఒక 5000 రూపీస్ అయితే ట్రేడ్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ నాట్ యూఎస్డి అయితే ఉంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా దీనిపైన క్లిక్ చేసుకుందాం. దెన్ ఇక్కడ చూసుకోండి ట్రేడింగ్ ఫీజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకుని గైస్ ఇక్కడ క్యాలిక్యులేటర్ లకి అయితే వచ్చేయాలి అన్నట్టు. క్యాలిక్యులేటర్ లోకి వచ్చేసి సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నట్టు. మనం 3000 లాట్స్ తోని ఒక 50 పాయింట్స్ మూవ్మెంట్ అయింది అనుకోండి మనకి ఎంత ప్రాఫిట్ ఉంటది. ఎంత ఒకవేళ 50 పాయింట్ లాస్ అయితే ఎంత లాస్ ఉంటది అండ్ మనం ఎంత ఫీ పే చేయాల్సి వస్తుంది. ఇది కూడా ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నట్టు. ఓకేనా. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ట్రేడింగ్ చేయడానికి వెళ్తున్నారంటే బ్రో మీ దగ్గర ఒక పర్టికులర్లీ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి బ్రో. మీరు వితౌట్ ప్లానింగ్ ఎట్లా పడితే అట్లా ట్రేడ్ తీసుకున్నారనుకోండి వేస్ట్ గా మనీ అనేవి లాస్ అయిపోతారు అన్నట్టు. ఓకేనా. ఇది ముందే చెప్తున్నా. ఇది మనకి ఎలాంటి బెట్టింగ్ అనేది కాదు బ్రో. ఇది మార్కెట్స్ అన్నారు. మనం మార్కెట్స్ లో పోతాం సరుకు తీసుకుంటాం. ఒక 10 రూపీస్ కి సరుకు తీసుకొని ఒక 15 రూపీస్ కి అమ్మినాం అనుకోండి మనకు ఒక 5 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటది అన్నట్టు. ఈ విధంగా ఇది టోటల్ గా బిజినెస్ అన్నట్టు. ఇది మనకి బెట్టింగ్ అయితే కాదు. ముందే చెప్తున్నా మీరు బెట్టింగ్ లాగా అయితే దీన్ని అయితే తీసుకోకండి. వేస్ట్ అన్నట్టు. ఓకేనా. వేస్ట్ గా లాస్ అయిపోతారు మీరు. ఇది చాలా మంచి బిజినెస్ బ్రో. మీరు నేర్చుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. $1 బిలియన్ ఇండస్ట్రీ గైస్ ఇది. ఓకేనా. మీరు ఒక్కసారి నేర్చుకున్నారనుకోండి మీరు చాలా మంచి అయితే ప్రాఫిట్ తీసుకోవచ్చు. మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే ఒకటే గుర్తు పెట్టుకోండి బ్రో. మీరు ఎప్పుడైనా సరే మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీ మైండ్ లో ఒక క్యాల్కులేట్ అనేది ఉండాలన్నట్టు. ఓకేనా. అంటే మీరు ఒక 5000 రూపీస్ తో చేస్తున్నారంటే ఒక 500 రూపీస్ నేను రిస్క్ తీసుకుంటా బ్రో అని మీకు ఆల్రెడీ మీరు డిసైడ్ అయితే ఉండాలన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకోటి చెప్తా చూడండి. ఈ మార్కెట్ అనేది మనకు స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే బ్రో ఇక్కడ మనకి మార్కెట్స్ కి కొంచెం బలి ఇవ్వాల్సి వస్తుంది. రిస్క్ లేకుండా మీరు ప్రతిసారి ప్రాఫిట్ చేస్తా అంటే మీరు ఒక ట్రేడర్ అస్సలకి అవ్వలేరు. ఓకేనా. మీ దగ్గర ఉన్న 5000 రూపీస్ మొత్తం గూడుస్తాయి అన్నట్టు. మీరు అందుకోసమే మార్కెట్ కూడా ఇవ్వాలి. మార్కెట్ మనకి అడుగుతది బలి అడుగుతది. ఒక 500 అన్న బలి రాబై నీకు ఇస్తా నేను అని అంటది. మీరు ఆ 500 కూడా ఇవ్వకుండా గుడ్డిగా ఇచ్చినారనుకోండి మార్కెట్ మీ దగ్గర నుండి 5000 తీసుకుంటది అన్నట్టు. ఓకేనా. అందుకోసమే ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి బ్రో. అర్థమవుతుంది కదా. ఈ విషయాలు అన్నట్టు గైస్ మీకు మంచి మంచి కోర్సెస్ కూడా చెప్పారన్నట్టు గైస్. ఓకేనా. పెద్ద మీరు ఒకవేళ 5000 10,000 పెట్టి తీసుకుంటారు కదా స్టాక్ మార్కెట్ కోర్సెస్ దాంట్లో కూడా ఇలాంటి విషయాలు అయితే చెప్పారు బ్రో. నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కాబట్టి ఒక లైక్ వేసుకోండి డెఫినెట్లీ గా. అండ్ మన ఛానల్ ని ఫాలో అయిపోండి. మీరు నేర్చుకోవాలి నిజంగా నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్ అంటే డెఫినెట్ గా ఫాలో అయిపోండి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాల్కులేషన్ అనేది ఎట్లా ఇయ్యాలంటే బ్రో ఇప్పుడు చూసుకోండి మనం ఫ్యూచర్స్ లో అయితే చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుంటాం. దీని తర్వాత ఇక్కడ మనం మార్కెట్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. దీనిపైన క్లిక్ చేసుకొని నాట్ యూఎస్డి దాంట్లో అయితే చేస్తున్నాం కదా ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూసుకోవాలి ఇక్కడ ఉంది కదా అని. ఓకేనా. ఇక్కడైతే నేను చూసుకుంటా చూడండి. ఇగోండి గైస్ ఇక్కడైతే ఉంది నాట్ యూఎస్డి దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా బ్రో. కొంచెం వీడియో లెందీగా అవ్వచ్చు బ్రో. చూస్తుండండి మీరు. ఇలాంటి నాలెడ్జ్ అనేది మీకు ఎక్కడ దొరకదు బ్రో. నిజం చెప్తున్నా. ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి బై ప్రైస్ అని ఆప్షన్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బై ఎక్కడ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. బై ప్రైస్ సేల్ ప్రైస్ ఎక్కడ చేయాలనుకుంటున్నాం అది చూసుకోవాలి. అది చూసుకోవాలంటే మళ్ళీ ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కట్ చేసుకొని ఒకసారి మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేయాలన్నట్టు. ఇక్కడ హోమ్ కి వచ్చేసి ఇక్కడ స్క్రోల్
స్క్రోల్ డౌన్ చేస్తా, దీనిపైన నాట్ యూఎస్డి పైన క్లిక్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చార్ట్స్ అయితే చూసుకోవాలి గైస్, ఓకేనా. చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా, ఓకేనా. చార్ట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు పర్టికులర్ గా చూసుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కదా. సో నేను ఏం చేస్తా అంటే నా ఇండికేటర్ కూడా ఫాలింగ్ సైడ్ అయితే సిగ్నల్ అనేది ఇస్తుంది అన్నట్టు, ఓకేనా. మీకు చార్ట్ ట్రేడింగ్ అనేది మంచిగా అయితే రావాలి బ్రో. మీరు మార్కెట్ లో టైం స్పెండ్ చేస్తే మీకు అర్థమైతూ ఉంటది అన్నట్టు. ఈ చార్ట్స్ పైన ఒక స్ట్రాటజీ పైన నేను వీడియో కూడా చేసిన, ఆ స్ట్రాటజీ అనేది చూడండి, మంచి స్ట్రాటజీ అన్నట్టు. సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఫాలింగ్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు చూసుకోండి, పర్టికులర్ గా మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఉంది బ్రో, 0.00262667 ఇక్కడైతే ఉందన్నట్టు గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఒక క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని అయితే కాపీ చేసుకుంటా చూడండి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే దీనిపైన క్లిక్ చేసుకొని ఒక్క నిమిషం గైస్, మళ్ళీ చార్ట్స్ లాగా అయితే వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పర్టికులర్ గా మార్కెట్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అన్నట్టు బ్రో. క్యాలిక్యులేషన్ ఎట్లా వేయాలో మీకు చూపిస్తున్నా అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను కాపీ అయితే చేసుకుంటా. కాపీ చేసుకున్నా కదా, సింపుల్ గా మళ్ళీ ఏం చేద్దామంటే హోమ్ కి అయితే వచ్చేద్దాం అన్నట్టు. ఇక్కడ నుంచి హోమ్ కి వచ్చేసి మళ్ళీ మనము ఇక్కడికైతే వచ్చేయాలి, మనం ట్రేడింగ్ ఫీల్ అయితే వచ్చేయాలి. అంటే మళ్ళీ మనం క్యాలిక్యులేట్ అనేది చేయాలన్నట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి మన కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా చూడండి, నాట్ యూఎస్డిటి. ఇగోండి గైస్, ఇక్కడైతే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బై ప్రైస్ అనుకోండి, ఇక్కడ బై ప్రైస్ దగ్గర పేస్ట్ చేసేస్తా చూడండి. ఇంతవరకు మనం కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడైతే పేస్ట్ చేసేస్తా చూడండి. ఇక్కడైతే మనం ఎగ్జాంపుల్ కోసం ఇక్కడైతే తీసుకున్నాం అనుకోండి బ్రో. అంటే సేల్ ప్రైస్ అనేది ఎక్కడ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మీ పర్టికులర్ గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలన్నట్టు, ఓకేనా. ఇక్కడైతే పెట్టుకుంటున్నా. అండ్ సేల్ అనేది 0.002662 అయితే ఉంది కదా బ్రో. అంటే నేను ఒక 62 పాయింట్స్ అయితే, ఒకవేళ 62 కాదు కానీ ఒక 50 పాయింట్స్ అనేది ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నా అనుకోండి, ఓకేనా. నేను ఏం చేస్తా అంటే 26 అంటే ఇక్కడ ఏం చేస్తా అంటే 2662 ప్లస్ 50 చేయాలి. ప్లస్ 50 అంటే ఎంత వస్తుంది బ్రో, 2662 ప్లస్ 50. క్యాలిక్యులేటర్ లకి అయితే పోదాం మనము. 2662 ప్లస్ ఒక 50 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇగో 2712. ఇక్కడైతే 2712 అని ఇక్కడైతే ఇచ్చేస్తా చూడండి, ఓకేనా. ఒక నిమిషం, 2712 ఇక్కడైతే నేను సేల్ చేసిన అనుకోండి, అర్థమైతుంది కదా. నెక్స్ట్ ఎంత క్వాంటిటీ బ్రో, ఇక్కడ 3000 క్వాంటిటీ ఇక్కడైతే ఇచ్చేస్తున్నా, 3000 క్వాంటిటీ. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అనేది ముందే చేసుకోండి బ్రో. క్యాలిక్యులేట్ చేసుకొని పోతే మంచిగా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇక్కడ మేకర్ తో అయితే తీసుకుంటున్నా 3000 క్వాంటిటీ. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకు ట్రేడింగ్ ఫీ ఎంత తగ్గుతుంది బ్రో. టోటల్ ఫీ చూసుకుంటే 0.38 అంటే జస్ట్ ఒక దగ్గర ఒక 30 రూపాయలు అయితే ట్రేడింగ్ ఫీ పే చేయాల్సి అయితే వస్తుంది మనకు. అండ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది బ్రో, 50 పాయింట్ తీసుకుంటే $14 గాయస్, అర్థమవుతుంది కదా. $14.61 అంటే ఇవి దగ్గర మీకు ఇక్కడ కాపీ చేసుకొని చూపిస్తా. ఒక నిమిషం గాయస్, రైట్ క్లిక్ నొక్కితే పోతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, దీన్ని కాపీ చేసుకొని చూసుకుందాం, ఓకేనా. మీకు మొత్తము ఎక్దమ్ బేసిక్ నుండి చూపిస్తున్నా అన్నట్టు బ్రో, ఓకేనా. సో వీడియో కొంచెం లెందీ కావచ్చు బ్రో, బట్ చూస్తుండండి మీరైతే, ఓకేనా. ఇక్కడైతే నేను ఏం చేస్తా అంటే పేస్ట్ చేసేస్తా చూడండి, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ పేస్ట్ చేసేస్తా. పేస్ట్ చేస్తే చూసుకోండి 14.62 అంటే ఎంత బ్రో, 1270 రూపీస్. అంటే ఒక 70 రూపీస్ మనకు బ్రోకరేజ్ పోయినా, 70 ఏం పోతలేదు బ్రోకరేజ్ అయినా సరే మనకు ఒక 1200 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే ఉంటది అన్నట్టు అర్థమవుతుంది కదా. ఇట్లా మీకు ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యి అయితే ఉండాలన్నట్టు, మీరు ఎంత పాయింట్స్ తీసుకుంటే ఎంత వస్తుంది మీకు ప్రాఫిట్, ఎంత ఏమొస్తుంది అన్నట్టు అర్థమవుతుంది కదా బ్రో. ఎంత మనకు ప్రాఫిట్ వస్తుంది, ఏమొస్తుంది అని అర్థమవుతుంది కదా. అదే మనము ఈ 50 పాయింట్స్ అయితే మనము ప్రాఫిట్ సైడ్ అయితే తీసుకున్నాం అన్నట్టు. ఒకవేళ ఈ 50 పాయింట్స్ మనకు నెగిటివ్ లో పోయినాయి అనుకోండి, మనకు ఒక 1200 రూపీస్ అనేది లాస్ అనేది ఉంటది అన్నట్టు. ఈ విధంగా మనం రిస్క్ అయితే మేనేజ్ చేసుకోవాలన్నట్టు, ఓకేనా. సో మీ ఇష్టం, మీరు ఒక 1200 రూపీస్ మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే మీరు 50 పాయింట్స్ తీసుకోండి. లేదు మీరు ఒక $6 అంటే 1200 మైనస్ 2 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత, 600 రూపీస్. ఒక 600 రూపీస్ మీరు లాస్ చేయాలనుకుంటున్నారు, రిస్క్ ఒకవేళ లాస్ అయినా సరే జస్ట్ నేను ఒక 600 రూపీస్ లాస్ అవ్వాలనుకుంటున్నా బ్రో అనుకుంటే మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ మనం 50 పాయింట్స్ తీసుకున్నాం కదా, అదే ఇక్కడ మీరు 25 పాయింట్స్ తీసుకోండి. ఈ విధంగా అర్థమవుతుంది కదా బ్రో. ఈ విధంగా అయితే సో ఇక్కడ నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను 50 పాయింట్స్ తీసుకున్నా అనుకోండి, ఒకవేళ ప్రాఫిట్ అయితే $14 అంటే 1200 ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ లాస్ అయింది అనుకోండి, ఒక 14 అంటే 1200 రూపీస్ అనేది లాస్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా నేను ఒక 1200 రూపీస్ ని రిస్క్ తీసుకొని ఏం చేస్తా అంటే నేను ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది తీసుకుంటుంటా. అంటే $14 నాకు ప్రాఫిట్ రాగానే నేను ఏం చేస్తా అంటే నా స్టాప్ లాస్ అనేది మొత్తం తగ్గించేస్తాను అన్నట్టు, అర్థమవుతుంది కదా. అంటే మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా, ఒక 50 పాయింట్స్ మనము మూవ్మెంట్ తీసుకుంటే మనకు 1200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటది, లాస్ అనేది ఉంటది అన్నది మనకు ఒక అర్థం అయిపోయింది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నేను పర్టికులర్ గా ఇప్పుడు మార్కెట్ లకు అయితే వెళ్తా ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి, ఓకేనా. సో ఇప్పుడు క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చార్ట్స్ ని చూసుకుంటాం మనము, అర్థమైంది కదా. నాకు ఇక్కడ ఒక మెజర్మెంట్ అనేది అర్థమైపోయింది. ఒక $50 పాయింట్స్ మూవ్మెంట్ అయితే నాకు $14 ప్రాఫిట్ అన్న ఉంటది, లాస్ అన్న ఉంటదని నాకు ఒక అర్థం అయిపోయింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడైతే చూసుకోండి నాకు ఇక్కడ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక సేల్ సైడ్ అయితే తీసుకోనికి అయితే ట్రై చేస్తా గైస్, అర్థమైంది
అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఎట్లా తీసుకుంటానో కూడా చూడండి గైస్. ఇప్పుడైతే జాగ్రత్తగా ఇప్పుడు చూసుకోండి బ్రో, మార్కెట్ అనేది 3:13 PM అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా, మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోండి బ్రో, మీరు ఎప్పుడైనా సరే క్రిప్టో ట్రేడింగ్ చేయనీకైతే వస్తే మీరు ఎప్పుడైనా సరే నైట్ టైం లో అయితే ట్రేడింగ్ చేయనీకైతే ట్రై చేయండి బ్రో. సో నైట్ టైం లో ట్రేడింగ్ చేయమని ఎందుకు అంటున్నా అంటే బ్రో, చూడండి ఫారెనర్స్ మనకి ఇక్కడ డే అయితే అక్కడ నైట్ కదా బ్రో, మనం ఇక్కడ నైట్ లో చేస్తే ఏంటంటే వాళ్ళకి డే అయితే ఉంటాయి అన్నట్టు. సో క్రిప్టో ట్రేడింగ్ ఒక ఫారెన్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే నైట్ లో చేసామనుకోండి, నైట్ లో ఏంటంటే కొంచెం మూవ్మెంట్ అనేది మంచిగా ఉంటది, లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటది. ఓకేనా, అంటే చాలా మంది బయ్యర్స్ సేలర్స్ ఉంటారు కాబట్టి మనకి మార్కెట్ లో ఏంటంటే కొంచెము జల్దీ ప్రాఫిట్స్ గానీ జల్దీ అవుతుంటాయి అన్నట్టు. ఓకేనా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నైట్ టైం లో అయితే చేయండి అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఎంత అవుతుంది, 3:14 PM అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు దీంట్లో అయితే నేను ట్రేడింగ్ అనేది ఇప్పుడు చేస్తలే బ్రో. అంటే నేను ఆల్రెడీ ఎస్టర్డే ఒక ట్రేడ్ అనేది తీసుకుని ఉండే. ఓకేనా, సేమ్ ఇదే విధంగా రిస్క్ మేనేజ్మెంట్ ని క్యాల్కులేట్ చేసుకొని నేను ఒక వేరే కాయిన్ అయితే ఒక ట్రేడ్ తీసుకుని ఉండే. ఆ ట్రేడ్ నేను ఎట్లా తీసుకున్నా, ఎంత ప్రాఫిట్ అయిందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి బ్రదర్స్. ఓకేనా, సో బ్రో ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే నేను ఇక్కడ చూసుకోండి కాయిన్ వచ్చేసి ఏది ఫార్ట్ కాయిన్ USD అయితే ఉంది కదా. సో దీంట్లో అయితే ఇప్పుడు ట్రేడింగ్ అనేది చెయ్యబోతున్నా బ్రో, సరేనా. సో ఈ కాయిన్ వచ్చేసి నేను యాక్చువల్లీ ట్రేడ్ అనేది నిన్న నైట్ అయితే తీసుకుని పైన మీకు టైం కూడా కనిపిస్తుందా గైస్, ఇక్కడ 9:07 అయితే అవుతుంది చూడండి. 9:07 అప్పుడైతే తీసుకున్నా. మీరు కూడా క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలనుకుంటే బ్రో ఒక 7 తర్వాత నైట్ ఈవినింగ్ 7 అవుతుంది కదా, దాని తర్వాతనే చేయండి బ్రో, కొంచెం మూవ్మెంట్ అనేది మంచిగా ఉంటది అన్నట్టు, సరేనా. ఓకే గైస్, సో దీంట్లో అయితే ఇప్పుడు మేము గట్రా లైవ్ లో ట్రేడింగ్ అనేది చేస్తా చూడండి. సో ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, మన ఇక్కడ చార్ట్స్ చూపిస్తే నాకు నా ఇండికేటర్ అనేది పైన సైడ్ ఎంట్రీ తీసుకోమని ఇస్తున్నాడు కదా, అంటే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ పైకి పోతుంది అని నా ఎనలైసిస్ అనేవి చెప్తున్నాయి అన్నట్టు. నేను ఈ స్ట్రాటజీ పైన ఆల్రెడీ వీడియో చేసినప్పుడు ఆ వీడియో చూడకపోతే చూడండి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఆ స్ట్రాటజీలో మీకు ఎగ్జాక్ట్ ప్రాక్టికల్ గా అయితే చూపించిన మనము స్ట్రాటజీ ఎట్లుంటది, ఎట్లా వర్క్ అవుతుంది అని నేను అదే స్ట్రాటజీ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అన్నట్టు, సరేనా గైస్. ఓకే, సింపుల్ గా పైన సైడ్ తీసుకోమని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మధ్యలో ట్రేడ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి. సో దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బై లాంగ్ ఇస్తుండు అండ్ సేల్ షార్ట్ అని ఇస్తున్నాడు కదా, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి మనం బై లాంగ్ పైన అయితే క్లిక్ చేసుకుంటాం అన్నట్టు గైస్. ఓకేనా, దాని తర్వాత చూసుకోండి ఇక్కడ లిమిట్ ప్రైస్ అనేది సెట్ చేసుకుంటున్నా బ్రో, నేనైతే లిమిట్ పైన క్లిక్ చేసుకున్నా. ఓకేనా, దాని తర్వాత చూసుకోండి లిమిట్ ప్రైస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక లిమిట్ అనేది సెట్ చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, మనము ఎప్పుడైనా సరే మీ క్యాల్కులేషన్ అనేది చూపించిన కదా బ్రో, ఆ క్యాల్కులేషన్ బట్టి ఇక్కడ లిమిట్ అనేది సెట్ చేసుకోండి బ్రదర్స్. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి మార్కెట్ ఒక నిమిషం. సో చూసుకోండి ఇక్కడైతే లిమిట్ లో ఎంత గైస్ 0.3330 అయితే పెట్టుకున్నా అన్నట్టు. ఓకేనా, క్వాంటిటీ వచ్చేసి 3000 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా బ్రో ఇక్కడైతే నేను. ఓకేనా, 3000 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా. ప్లేస్ సేల్ ఆర్డర్ పైన క్లిక్ చేసేసిన. సో చూసుకోండి బ్రో ఇక్కడైతే నా ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది బ్రో. ఇక్కడైతే నేను లిమిట్ ప్రైస్ తోనైతే తీసుకున్నా బ్రో, మీరు కూడా ఒక లిమిట్ అనేది పెట్టుకోండి అన్నట్టు. ఓకేనా, లిమిట్ ప్రైస్ తోనే తీసుకోండి. చూడండి ఇక్కడైతే నేను బై చేసేసిన. చూడండి బ్రో ఇక్కడైతే చార్ట్ లకి అయితే వచ్చేసిన అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు మనకి మార్కెట్ ఎంత పైకి వెళ్తుంటే అంత ప్రాఫిట్ అనేది చూడండి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ తీసుకోగానే కొంచెం మార్కెట్ అనేది ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చింది అన్నట్టు, అందుకోసమే -0.59 అట్లా మనకు మైనస్ లో అయితే చూడండి కనిపిస్తుంది. చూడండి $1 అయితే మైనస్ చూడనికి అయితే కనిపిస్తుంది బ్రో. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా బ్రో, ఈ లైన్ అయితే బ్లూ కలర్ లైన్, ఇది మనం తీసుకున్న ఎంట్రీ ప్రైస్ అన్నట్టు గైస్. ఓకేనా, ఓకే ఇక్కడ నుంచి పోర్ట్ఫోలియోకి అయితే వచ్చేస్తాం. చూడండి మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. నేను స్టాప్ లాస్ కూడా పెట్టడం కూడా చూపిస్తా బ్రదర్స్. ఓకేనా, స్టాప్ లాస్ పెట్టడానికి ఇక్కడ చూసుకోండి. సో మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుందా, బ్రాకెట్ ఆర్డర్ అని కనిపిస్తుందా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలన్నట్టు గైస్ మనము. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత గైస్ ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ 2 ఆప్షన్స్ అయితే ఇస్తాడు అన్నట్టు. నేను టార్గెట్ కూడా లిమిట్ లోనే తీసుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా, మార్కెట్ ప్రైస్ తో కాకుండా లిమిట్ లోనే తీసుకుంటాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టార్గెట్ అనేది సెట్ చేసుకుంటా చూడండి. సో చూడండి బ్రో ఇక్కడైతే టార్గెట్ అనేది నేను 0.3400 అనేది టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇదే విధంగా గైస్ ఇక్కడ మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలన్నట్టు. సో మనం అక్కడ క్యాల్కులేట్ చేసినాం కదా బ్రో, ఒక 50 పాయింట్స్ మీరు ఎన్ని పాయింట్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ మీరు టార్గెట్ స్టాప్ లాస్ అనేది మస్ట్ గా అయితే పెట్టండి బ్రో. స్టాప్ లాస్ అనేది మస్ట్ గా అయితే పెట్టండి అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా చూడండి ఇప్పుడైతే. సో చూడండి బ్రో ఇక్కడైతే నేను స్టాప్ లాస్ వచ్చేసి 0.3300 కి అయితే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, 3300 కి స్టాప్ లాస్ అనేది పెట్టేసుకున్నా బ్రో ఇక్కడైతే. సో చూడండి బ్రో ఇక్కడ నుంచి నేను కన్ఫర్మ్ పైన కూడా క్లిక్ అయితే చేసేసిన బ్రో. ఓకేనా, సో చూడండి బ్రో ఇక్కడైతే నేను చార్ట్స్ లకి అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు ఇక్కడ పైన మన టార్గెట్ పెట్టేసుకున్నాం అండ్ కింద చూసుకోండి ఇక్కడ స్టాప్ లాస్ అని రెండు అయితే సెట్ అనేవి చేసుకున్నాం బ్రదర్స్. ఓకేనా, సో చూస్తుండండి బ్రో ఇక్కడ కొంచెం నా స్క్రీన్ అనేది గ్లిచ్ అయితే అయిపోయి ఉండే బ్రో ఇక్కడైతే. ఓకేనా, చూస్తుండండి మీరైతే. సో చూడండి బ్రో నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకునే లోపే నాకు ఎంత గైస్ $3 అయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇంకా మార్కెట్ ఎంత పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటది. సో మీరైతే చూస్తుండండి. సో యాక్చువల్ గా కొంచెం ఇక్కడ నా స్క్రీన్ అనేది గ్లిచ్ అయిపోయింది గైస్. ఓకేనా, సో నేను చాలా ట్రై చేసిన అన్నట్టు ఇట్లా మన ఏంటంటే ఈ ఏవైతే చార్ట్స్ ఉన్నాయో
వీటికి కొంచెం కిందికి ఇట్లా డౌన్ చేయడానికి చాలా ట్రై చేసిన బట్ ఏమైందో అర్థమైతలే. సో చూసుకోండి మొత్తం పైకైతే అంటే మార్కెట్ అనేది మనకి ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. $9 అనేది ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో. $10 దాకా ప్రాఫిట్ వచ్చేసింది చూడండి. ఇక్కడైతే $10 దాకా ప్రాఫిట్ కనిపించింది. బట్ ఏంటంటే ఇక్కడ నాకు చార్ట్స్ అనేవి అంత మంచిగా కనిపిస్తలేవు అన్నట్టు మీకు చూపిద్దామంటే చూడండి ఇక్కడ 8.4 అట్లా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బయటికి కూడా వచ్చి నుండి ఒకసారి మొత్తం బయటికి వచ్చి కూడా చూసిన. సో ఇక్కడ ఓవరాల్ పిఎన్ లో మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే అమౌంట్ కనిపిస్తుంది మనకు 500 ప్లస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది ఇక్కడైతే. బట్ మనం చార్ట్స్ లో చూసుకుంటే కొంచెము గ్లిచ్ అనేది వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడైతే చిన్నగా నాకు బగ్ అనేది వచ్చేసి ఉండే. సో మొత్తం ఒకసారి నేను బయటికి పోయి కూడా చూసిన. ఓకే మీరు చూస్తుండండి గైస్ ఇక్కడైతే. ఓకేనా, సో మొత్తం ప్రాఫిట్ బుక్ చేసి అయితే మీకు చూపిస్తుంటా గైస్. ఇక్కడైతే చూస్తుండండి. సో ఒక్కసారి ఏం చేద్దామంటే మొత్తం బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసుకుంటా. సో చూడండి బ్రో ఇక్కడైతే మళ్ళీ చార్ట్స్ లకి అయితే వచ్చేసి ఉండే. సో ఇక్కడ ఈ గ్లిచ్ అనేది కొంచెం గ్లిచ్ అయిపోయి ఉండే గైస్. ఓకేనా, మళ్ళీ గ్లిచ్ అనేది సెట్ అయితలే. ఓకే, ఇక్కడైతే పోర్ట్ఫోలియోకి అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు పోర్ట్ఫోలియోలో మనకు ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది గైస్. దగ్గర ఒక $6 to $7 అట్లా ప్రాఫిట్ అనేది చూడనికి అయితే కనిపిస్తుంది గైస్. సో గైస్ ఇక్కడ నుంచి నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా బ్రో, ఎక్కువ బోరింగ్ అనిపించకుండా. ఇప్పుడు లైవ్ లో మీ ముంగట నేను ప్రాఫిట్ కూడా బుక్ చేసి అయితే చూపిస్తా గైస్. ఓకేనా, సో కొంచెం నా స్క్రీన్ అనేది ఇక్కడ గ్లిచ్ అయిపోయిండే గైస్. ఓకేనా, నా స్క్రీన్ రికార్డింగ్ వల్ల అనుకుంటా. సో చూస్తుండండి కొంచెం స్పీడ్ అయితే చేసేద్దాం ఇక్కడైతే. సో చూడండి బ్రో ఇక్కడైతే నాకు $19 $20 అనేది ప్రాఫిట్ అయితే చూడనికి అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ. అంటే మార్కెట్ ఇంకా చాలా మంచి పైకి అయితే వచ్చేసింది. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే మన టార్గెట్ హిట్ అవ్వగానే ఆటోమేటిక్లీ అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో చూస్తున్నాను ఇక్కడైతే. సో చూస్తుండండి మీరైతే మళ్ళీ కొంచెం తగ్గిపోయింది. $17-18 అట్లా ప్రాఫిట్ అయితే చూడనికి కనిపిస్తుంది. సో చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫాల్ అవుతుంది కాబట్టి, రెడ్ క్యాండిల్ అనేది వస్తుంది కాబట్టి, సో చూసుకోండి మన ప్రాఫిట్ $20 దాకా అయితే చూపించింది కదా. బట్ తగ్గిపోయి చూసుకోండి $14 దాకా అయితే వచ్చేసింది అన్నట్టు. ఓకేనా, సో నేను ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేయ బ్రో, దీంట్లోకి వెళ్ళి అయితే వచ్చేస్తా ఈ ట్రేడ్ లకి వెళ్ళి. ఎందుకంటే నా స్క్రీన్ కూడా గ్లిచ్ అయిపోయింది గైస్. ఓకేనా, సో ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అనేది అయిపోతా చూసుకోండి. ఎగ్జిట్ అవ్వడానికి క్రాస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేస్తా. చూడండి ఎగ్జిట్ అనేది అయిపోయిన బ్రో ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్. ఫాలింగ్ అనేది అవుతుంది ఇక్కడ నుంచి. అంటే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తే ఉన్న ప్రాఫిట్ కూడా పోతుందని నేను ఎగ్జిట్ అనేది అయిపోయినా గైస్. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా నేను ఎంత ప్రాఫిట్ బుక్ చేసిన, అండ్ మనం ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే ఎంత ప్రాఫిట్ అయింది ఏంది అనేది అది కూడా చూసుకుందాం. ఓకేనా, సో చూస్తుండండి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే మొత్తం హోమ్ కి అయితే వచ్చేస్తా గైస్ ఇక్కడ నుంచి. ఓకేనా, హోమ్ కి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మీకు పైన ఒక ఈ విధంగా వాచ్ ఈ రౌండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో ఇక్కడైతే 3000 క్వాంటిటీ అనేది మనం బై చేసిన. దాని తర్వాత చూసుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత ప్రాఫిట్ అయింది అనేది. సో కొంచెం ఇక్కడ స్లైడ్ చేస్తే సో చూసుకోండి బ్రో $11 అనేది ప్రాఫిట్ అయింది బ్రో. ఓకేనా, అంటే $20 ప్రాఫిట్ చూపించింది. నేను అప్పుడే బుక్ చేసుకుంటే అయిపోతుండే. $20 అంటే దగ్గర 1700 రూపీస్ గైస్. ఓకేనా, బట్ నేను కొంచెం వెయిట్ చేసినందుకు ఇంకా కొంచెం తగ్గిపోయింది అన్నట్టు. ఓకేనా, సో మనము ప్రాఫిట్ కూడా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇది చేయాలి అది కూడా మనము ఉండాలన్నట్టు. అందుకేసి ఇక్కడ మీకు నా కింద చూసుకోండి, నేను ప్రతిసారి ఏమో అంటే ప్రాఫిట్ ఏం కాను బ్రో, ఒకటే చెప్తున్నా మీకు. ఈ స్ట్రాటజీ నేను చెప్పినా కదా బ్రో, ఆ స్ట్రాటజీ ఎట్లుంటది అంటే ఒక్కొక్కసారి లాస్ కూడా అవుతుంది అన్నట్టు. ఓకేనా, అంటే ఒక రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ చేయాలి. సో లాస్ట్ టైం చూసుకోండి నిన్న మొన్ననే తీసుకుని ఉండేది ఎంత $7 దాంట్లో లాస్ అయిన ఉండే, అండ్ దాని తర్వాత $6 కింద చూసుకుంటే $12 ప్రాఫిట్ అన్నట్టు. అంటే మనము ఒకవేళ లాస్ అవుతుందంటే చిన్న లాస్ తీసుకొని బయటికి అయితే వచ్చేసేయాలన్నట్టు. నేను ఒకటే చెప్తున్నా కదా మీకు, రిస్క్ రివార్డ్ అయితే తీసుకొని అయితే నడవండి గైస్ మీరైతే. ఓకేనా, ఓకే. దీన్ని ఏం చేద్దామంటే కాపీ చేసుకొని $11 ఇదైతే ఉందా దీనికి మొత్తం కాపీ చేసుకొని నేను క్రోమ్ లోకి వెళ్ళి మీకు చూపిస్తే చూసుకోండి. సో ఇక్కడైతే క్రోమ్ లోకి అయితే వచ్చేసిన $1 ఇన్ INR అని టైప్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి 86 రూపీస్ అయితే నడుస్తుంది. ఇప్పుడు పేస్ట్ అయితే చేసేస్తా చూసుకోండి. ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి గైస్ 1016 రూపీస్ అనేది ఇక్కడైతే మనం ప్రాఫిట్ బుక్ చేసినాం బ్రదర్స్. ఓకేనా, ఎంతతో చేసినాం గైస్, జస్ట్ 5000 రూపీస్ తో అయితే చేసినాం. 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసినాం. ఓకేనా, అండ్ దీనికి ఇప్పుడు మనకు బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో కూడా చూపిస్తా. అండ్ మీకు ఏంటంటే $20 అదే మనం $20 అప్పుడు బుక్ చేస్తే 1700 రూపీస్ అయితే ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు బ్రోకరేజ్ వచ్చేసి 0.530 ఇవి ఇంత అయితే తగిలింది కదా. కాపీ చేసుకున్న ఇక్కడ వచ్చి మళ్ళీ దీనికి పేస్ట్ అనేది చేసేసాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ పేస్ట్ చేసేస్తా చూడండి బ్రో. బ్రోకరేజ్ చార్జెస్ వచ్చేసి 46 రూపీస్ అనేవి బ్రోకరేజ్ అయితే తగిలినాయి అన్నట్టు. జస్ట్ 46 రూపీస్ తగిలినాయి. ఓకేనా, అంటే మనం 1000 లకి వెళ్ళి ఒక 46 పోయినా ఒక 960 రూపీస్ అంత అయితే మనం ప్రాఫిట్ చేసినాం అన్నట్టు. ఎంతగా జస్ట్ 5000 రూపీస్ తోని. ఓకేనా, సో మీరు కూడా 5000 రూపీస్ మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. 1700 వరకు కూడా ప్రాఫిట్ అయింది నాకు, చూసినారు కదా మీరు. బట్ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఒక రిస్క్ మెయింటైన్ చేయాలన్నట్టు. మీ మైండ్ లో ఆల్రెడీ ఉండాలి, ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ ఉండాలి. ఓకేనా, ఇది ఏదో ర్యాండమ్ గా వచ్చి మీరు ట్రేడ్ తీసుకుంటామంటే లాస్ అవుతారు. నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ ర్యాండమ్ గానే తీసుకుని నేను కూడా. దాని తర్వాత నాకే అర్థమైతే రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన ట్రేడింగ్ లో. రిస్క్ లేనిది మనం అసలు ట్రేడింగ్ చేయలేము అన్నట్టు గైస్. ఓకేనా,
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ హోమ్ కి వచ్చేసి చూసుకోండి 5000 ఉండే కదా, ఎంత 5995K కనిపిస్తుంది కదా, అంటే 950 రూపీస్ అన్నట్టు గైస్. ఓకేనా, ఈ ట్రేడ్ లో బ్రోకరేజ్ పోగా మనకు 950 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది బ్రదర్స్. ఓకేనా, సో మీరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి బ్రో, రిస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో. రిస్క్ ఎందుకు అంటున్నాను నేను గుర్తు పెట్టుకోండి, సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని ప్రతి ఒక్కటి అర్థమైపోయింది అనుకుంటున్నా. మనం ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి ఏంది అనేది మీకు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా అయితే చూపించిన బ్రో. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో, డెఫినెట్లీగా లైక్ చేయాల్సిందే మీరు, సరేనా. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.